హలో ఫ్రెండ్స్, ఇవాళ గోంగూర పచ్చడి సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. నేను 2 కట్టల గోంగూర తీసుకొని తెంపుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా గోలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు, బట్ ఎండుమిర్చి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఈ ఆకులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. చూసారా, వాటర్ మొత్తం ఎలా బయటకు వస్తున్నాయో. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి దగ్గరకు అయిపోవాలి. అప్పుడే గోంగూర బాగా ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గోంగూర పచ్చడికి కావాల్సినవన్నీ తీసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం గల్లుప్పు వేసుకోవాలి. గల్లుప్పు వేసుకుంటే మిర్చి అనేది బాగా మెదుగుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గల్లుప్పు వేస్తే. మీరు కావాలంటే నార్మల్ ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టాలి. మనం కొంచెం మిక్సీ పడితే సరిపోతుంది, ఎందుకంటే గోంగూర పట్టిగానే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన దాన్ని ఎండుమిర్చి మిక్చర్తోని కలిపేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని బాగా కలిపేస్తే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో మీరు కావాలంటే టేస్ట్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో సింపుల్ కదా.